వ్యవస్థాపితమై అధికారంలో పాలు పంచుకొని కొత్త రూపం తీసుకోవాలి. దానికి పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ ఇన్ని ఆయన చెప్పడానికి అదే కారణమని నేను అనుకుంటాను. సార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కీలక వ్యాఖ్యలు. హరీష్ రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి. హరీష్ బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలి. బీఆర్ఎస్లో హరీష్ ఒక్కడే మంచి నేత, బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలి. ఏంటి హరీష్ మీద బండి సంజయ్ గారికి ఇంత ప్రేమ? ప్రేమేం లేదు. తెలంగాణలో ఇప్పుడు త్రిముఖ రాజకీయం నడుస్తుంది కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలుస్తుందని బీజేపీ అంటుంది, బీజేపీతో కలుస్తుందని వాళ్ళు అంటారు. ఈ లోపల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 9 మంది వెళ్ళి కాంగ్రెస్లో కలిశారు. మొన్న తాజాగా అరికపూడి గాంధీ గారు కలిశారు. అంతకుముందు రోజు ప్రకాష్ గౌడ్. నాకు తెలిసి ఇంకో 7-8 మంది కనీసంగా వెళ్ళడానికి క్యూలో రెడీగా ఉన్నారు. అబ్ ఖతార్ మే హై అని. వీళ్ళను ఆపడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా సరిగ్గా ఆయన చెప్పిన మాటలు కూడా బెడిసికొట్టాయి. ఆయన ఏంటి, మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళకండి, మనం నిలదొక్కుంటాము, మనం బీజేపీతో కలుస్తాము, బీజేపీ అస్త్రంతో వీళ్ళకి భరోసా ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు. ఓకే, బీజేపీ కలుస్తామని అవి చెప్పారు. ఈ ఎమ్మెల్యేలు వెళ్ళి కలిసిన వాళ్ళు కొంతమంది ఇట్లా ఏంటి మరి మా అది ఇది అన్నప్పుడు, మీరేం కాదు, మనం బీజేపీకి దీని ద్వారా మనకు అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంది, మీరు ఉండండి అని. వాళ్ళకు ఉన్న నమ్మకం ఇంకా తగ్గింది. ఇప్పుడు ఆల్రెడీ బయట ప్రచారం అదే మీరు అంటే మళ్ళీ ఎట్లా అని. దానికి తగినట్టే వాళ్ళ కాంగ్రెస్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఈ మధ్య మీరు బీజేపీ మీద పెద్ద విమర్శలు చూడరు. కేటీఆర్ కూడా మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత చెప్పిన దాంట్లో ఎక్కువ భాగం 90% కాంగ్రెస్ను అన్నారు. 10%లో కూడా విధానాలను బట్టి మేము బీజేపీని బలపరుస్తాం కేంద్రంలో అని కూడా చెప్పారు. కాబట్టి ఒక సాఫ్ట్ టోన్ కొంత అయితే వచ్చింది. పైగా వాళ్ళు అంతర్గతంగా ఇలా చెప్తున్నారు ఆ నాయకులు అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలోకి వెళ్ళడం గురించి ఈ మాట మొన్న ఈటెల రాజేందర్ను కూడా అడిగారు, ఇప్పుడు ఈయన్ని కూడా అడిగారు. బండి సంజయ్ కొంచెం శ్లేష ఉంది ఆయన చెప్పినట్టు. మొదటేమో అంటే మీరు ఒక్కడే మంచి నాయకుడు అంటే మీరు మొత్తం బీఆర్ఎస్ చూస్తున్నారు. ఆ ఫ్యామిలీ, ఆ 4 నాయకులు ఏదో చెప్తుంటారు కదా, వాళ్ళలో అనేది బండి సంజయ్ ఉద్దేశం. బండి సంజయ్ అన్నది ఏంటంటే మంచి నాయకుడు, గట్టాడు, ఉద్యమ నాయకుడు అని. అంటే కేటీఆర్ ఏమో కేవలం కొడుకుగా వచ్చాడు, ఈయనేమో ఉద్యమ నాయకుడు అనే మిత్రభేదము లేదా కుటుంబ భేదము తెచ్చే ఒక ప్రయత్నం ఇక్కడ బీజేపీ చేస్తున్నట్టు మనకు స్పష్టమవుతుంది. ఇంకోటేమో ఆయన వచ్చినా రాజీనామా చేసి రావాలి అని. ఇక్కడ రాజీనామా చేసి రావాల్సిందే అని ఆయన స్పందనగా చెప్పారు. కానీ అంత సీరియస్గా దీన్ని హరీష్ రావు నిజంగా ఏదో వచ్చే అవకాశమో ఆకర్షించే అవకాశమో ఉందని నేను అనుకోను. హరీష్ రావు కూడా మొన్న ఢిల్లీలో కేటీఆర్తో పాటు ఆయన కూడా అక్కడ ఉన్నారు. ఇప్పటికే 3-4 ముఖ్యమంత్రులు ఉన్నారు బీజేపీలో. ఇంకా మరి హరీష్ రావు ఇక్కడికి వచ్చి అది కూడా కేంద్ర నాయకత్వము వీటన్నిటితో ఆయన ఎందుకు తంటాలు పడతాడు. కానీ నా అంటే వ్యక్తిగతంగా చెప్పమంటే ఈ దశలోనే అది అంచనా పరిశీలనలోకి రాకపోవచ్చు. కానీ డోర్స్ ఆర్ ఓపెన్ అని చెప్పడం బండి సంజయ్ ఉద్దేశం. అంటే బీఆర్ఎస్ మీద ఎన్ని విమర్శలు చేసినా కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చేవాళ్ళు హరీష్ రావుతో సహా ఎవరైనా రావచ్చు. ఇదిగో అంటే మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంటే అందరు రావచ్చు అని ఆయన చెప్తూ ఉన్నారు. ఒక విధంగా బీజేపీ కొంచెం బీఆర్ఎస్ మీద ఏమనాలి, ఒక సైకలాజికల్ అస్త్రాలు ప్రయోగిస్తున్నట్టు చెప్పాలి మనం. ఏం లేకుండా హరీష్ రావు గురించి బండి సంజయ్ అలా మాట్లాడతాడా, తెర వెనక ఏదో జరుగుతూ ఉంటుంది. హరీష్ రావు కూడా మాట అన్నారు, రేవంత్ రెడ్డి మా పార్టీని దెబ్బతీయటం కోసం నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని ఒక మాట అన్నాడు. హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద అన్న మాట బండి సంజయ్ కూడా వర్తిస్తుంది. ఇది కేవలం ఇది మిత్రభక్తి శత్రుభక్తి అని 2 రకాల, శత్రు ప్రేమ మిత్ర ప్రేమ అని. సో అటువంటిది తప్ప ఇది వ్యూహాత్మక ప్రేమ తప్ప బండి సంజయ్కి ఇప్పటికిప్పుడు హరీష్ రావు మీద పెద్ద ప్రేమ వచ్చే ఛాన్స్ ఏ క్వశ్చన్. ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది? అసలు ఊహించిన విధంగా ఇంతమంది వెళ్ళిపోవడం, కోర్ టీము అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. 2వ సమస్యల మీద రావడం కాకుండా ఉండటము, 3వది బీజేపీ విషయంలో ఊగిసలాట, 4వది గతంలో ఉన్న తప్పిదాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ మధ్య అదనంగా చంద్రబాబు రేవంత్ రెడ్డి చర్చలు జరిపాక చంద్రబాబు ఆంధ్ర యాంగిల్ అది అని కూడా వాళ్ళు పెంచుతున్నారు. సో కొంత డిస్టర్బ్డ్ స్టేట్లో ఉంది బీఆర్ఎస్. కొంత విశ్వాసం కోల్పోతున్న ఒక స్థితి, ఒక అస్పష్టమైన వ్యూహాత్మక అస్పష్టతలో బీఆర్ఎస్ ఉందనేది అయితే చెప్పొచ్చు. అసలు కేసీఆర్ గారు వ్యూహాత్మకంలో తప్పటడుగులు వేసే లాంటి నాయకుడు అనుకోవచ్చా? సార్ అవన్నీ అట్లాగే ఉంటాయి సార్. అవి వక్త